మంగ్లీ గారు ఆఫీస్ కి వచ్చేవాళ్ళు ఇప్పటికి 2-3 సార్లు వచ్చారని ఎవరైతే మధు ఉన్నారో మధు గారు డ్రైవర్ మధు గారు నమ్మకస్తుగా చెప్తున్నారు. రిసిప్ట్లు కూడా బయట డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఆమె ఎప్పుడు ఆఫీస్ కి వచ్చింది కానీ ఆమె బాధ్యత ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేదు. హలో మీడియా ప్లీజ్ ఫోకస్ దిస్. మంగ్లీ గారు ఫస్ట్ ప్రెస్ మీట్ లో ఏమన్నారు, నాకు రమావతి మధుకు సంబంధం లేదు అన్నారు. మరి మంగ్లీ గారు సంబంధం లేనప్పుడు 3-4 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఏం సంబంధం ఉంది? ఈ రోజు మంగ్లీ గారి కోసమని చొక్కాలుకొని అమ్మో మంగ్లీ 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 అని కొట్టుకుంటారు కదా. మంగ్లీ మా గిరిజన బిడ్డ అని కొట్టుకుంటారు కదా. వాళ్ళని అడుగుతున్నా, మీకు మంగ్లీ గారికి ఏం సంబంధం ఉంది? అరే ఒకడు ఉంటాడు ఊకే ప్రెస్ మీట్ పెట్టే చూస్తుంటాడు అనమాట. వాళ్ళని అడుగుతున్నా, నేను ఆ పేడ్ బ్యాచ్ అడుగుతున్నా. నేను మంగ్లీ క్వశ్చన్ చేస్తున్నా, నీకు సంబంధం ఉందా లేదా? నీకు సంబంధం లేదంటున్నావు, లేకపోతే బాధితుల దగ్గరకు వచ్చి నువ్వు అడగడానికి మాట్లాడడానికి నీకు ఏం నొప్పి అని అడుగుతున్నా. వీళ్ళు లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈ రోజు మమ్మల్ని పర్సనల్ అటాక్ చేస్తావా? నువ్వెంత, నీ స్థాయి ఎంత తీయాలా? నీ మొత్తం నువ్వు బెంగళూరులో నీకు పిల్లలు లేవా, లేకపోతే బాంబేలో లేవా, ముంబైలో లేవా? ఎక్కడి నుంచి వచ్చినావు? అసలు నీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో చెప్పాలా? మేము ఈ రోజు మంత్రి గారికి మినిస్టర్లు చేసే ఫంక్షన్లకు పోయేది ఉంటది, వేరే అన్ని ప్రతి దగ్గర తిరిగే టైం ఉంటది. అదే మా గిరిజన బిడ్డలామని అక్క ఒక చిన్న మీటింగ్ వచ్చి పోకంటే నేను గల్లీ చేసేదాంట్లో నేను రాను. నేను పెద్ద సెలబ్రిటీ అంటే కదా నువ్వు. మరి సెలబ్రిటీ ఏం సెలబ్రిటీ స్టేటస్ దేనికమ్మా? ఇట్లా జనాలని యాగం చేయడానికి సెలబ్రిటీ స్టేటసా? నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒకటే కోరుకుంటున్నా. ఇంకో విషయం మర్చిపోయినా, మా మంగ్లీ గారు అంటారు నేను బాధితుల తరపున ఉన్నా, నేను బాధితులకు హెల్ప్ చేస్తున్నా అన్నావు కదా. మరి బాధితులు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది తరపున నువ్వు ఏమైనా అడ్వకేట్ ని పెట్టినావా? ఇప్పటి వరకు మీడియా అడుగుతున్నా, నేను పెట్టిందా? మంగ్లీ గారు అడ్వకేట్ ని బాధితుల తరపున పెట్టిందా అన్నా? నీ తరపున ఏమైనా అడ్వకేట్ ని పెట్టిందా మంగ్లీ? వచ్చి మాట్లాడిందా? ఏదో మాట అంటారు కానీ వాళ్ళ తరపున నిజంగా పోరాడతారు, ఎవరు పోరాడరు. మరి మాట కూడా ఎందుకన్నా? అది